శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఒక రోజున మిడ్-నైట్ 11 గంటలకు ఒకడు యంగ్ మ్యాన్ ఇస్ గోయింగ్ ఇన్ ద స్ట్రీట్, డార్క్ నైట్, స్ట్రీట్ లైట్ లేదు, చీకటి. వెళుతూ ఉంటే సడన్ గా పాము కనబడుతుంది, పెద్ద సర్పం కనబడుతుంది రోడ్లో. న్యాచురల్ ఇమీడియట్ కాల్ ఏమిటి? ఫియర్. 5 అడుగులు వెనకాలకు వస్తాడు, వెయిట్ చేస్తాడు, పాము వెళ్ళిపోతుంది, కాసేపు అయిన తర్వాత ముందుకు వెళదామని. దెన్ వాట్ హ్యాపెన్స్? అగైన్ హి గోస్ ఫార్వర్డ్ అండ్ సీస్ ద స్నేక్ ఈజ్ లయింగ్ దేర్ ఆన్ ద రోడ్. అలాగే ఉంటుంది, మూవ్మెంట్ లేకుండా. అప్పుడు ఇంకా ఫియర్ ఎక్కువ అవుతుంది, ఇంకా కథలు ప్రారంభం అవుద్ది. ఇట్ మే బి ఏ నాగపాము, ఇట్ క్యాన్ బి ఎ రాటిల్ స్నేక్, ఇట్ క్యాన్ బి వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ దట్ నన్ను చంపుతుంది, నన్ను కరుస్తుంది, నా ఫ్యామిలీకి ఏమవుతుంది. హీ బిగిన్స్ హిజ్ ఓన్ డ్రామా, హీ బిగిన్స్ హిజ్ ఓన్ మెంటల్ నెగటివిటీ. సో డిసైడ్ చేసుకుంటాడు, నేను ఇంకా వెళ్ళను, ఇంటికి వెళ్ళను, రోడ్ సైడ్ షాప్లో పడుకుంటా, ఉదయం 5 గంటలకు వెళ్ళి ఇంటికి లేచి ఇంటికి వెళతాను, సూర్యోదయం అయిన తర్వాత ఇంటికి వెళతాను అని పడుకున్నాడు షాప్ పక్కన. విలేజెస్లో పోలీసు వీళ్ళు దర్వాన్స్ జవాన్స్ అందరూ ఉంటారు, చూస్తున్నారు టార్చ్ లైట్ పెట్టుకొని. అండ్ దే ఫైండ్ దిస్ ఫెలో ఈస్ స్లీపింగ్ ఆన్ ది ఫుట్పాత్, రోడ్ సైడ్. లేపుతారు, అయ్యా ఏమయ్యా నువ్వు ఇక్కడ పడుకున్నావు, ఎవరయ్యా నువ్వు అని. దొంగబా ఏమిటని లైట్ టార్చ్ లైట్ ఆన్ చేస్తే ఆ రిఫ్లెక్షన్ వల్ల అర్థం అవుతుంది, ఈయన నైబర్ రామయ్య గారు, పోలీస్ మ్యాన్ నైబర్ రామయ్య గారు రోడ్ సైడ్లో పడుకుని ఉన్నారు. ఏమిటండి రామయ్య గారు ఇక్కడ పడుకున్నారు, భార్య బిడ్డలు వరీగా ఉన్నారు, ఎందుకండి ఇక్కడ పడుకున్నారు? అయ్యా ఎలాగ ఇంటికి వెళ్ళేది, పెద్ద నాగుపాము ఉంది రోడ్డులో, అది నన్ను కరుస్తుంది, నాకేమవుతుంది, నా కుటుంబం ఎలాగ రక్షించుకోవడం అని రకరకాల కథలు చెప్తాడు. పోలీస్ మ్యాన్కి ఆశ్చర్యం అవుతుంది, ఇప్పుడే మీ ఇంటి నుంచి వస్తున్నాను, మీ భార్య బిడ్డలు కంప్లైంట్ చేశారు, ఎక్కడున్నారో కనుక్కోండి అని. అయ్యా రా, డోంట్ బీ అఫ్రైడ్, ఐ ఆమ్ విత్ యూ అని పోలీస్ మ్యాన్ చేయి పట్టుకొని లాక్కొని వెళతాడు. ఎందుకంటే పోలీస్ మ్యాన్ దగ్గర 2 ఆయుధాలు ఉన్నాయి. వన్ ఈజ్ ద కర్ర, అనదర్ ఈజ్ ద టార్చ్ లైట్. కొంచెం తీసుకువెళ్ళి, అయ్యా పాము చూపించండి, ఎక్కడుందో, ఎక్కడ కనబడుతుంది మీకు పాము, చూడండి అక్కడే ఉంది మీ రోడ్ సైడ్, అక్కడ ముందు ఉంది 10 అడుగుల ముందు అని. పోలీస్ మ్యాన్ ముందుకు వెళ్ళి టార్చ్ లైట్ ఆన్ చేస్తాడు. ద లైట్ ఫాల్స్ ఆన్ ద స్నేక్, దట్ మూమెంట్ ద స్నేక్ హెస్ డిసపియర్డ్. లైట్ ఎప్పుడు పడిందో స్నేక్ మాయమైపోయింది. ఈయన ముందుకు వెళ్ళి ఎత్తుతాడు, 2 అడుగులు తాడు. 2 feet rope is there like a snake. Zigzag ఇలాగుంది. Where was the snake? Snake was in the mind of రామయ్య. స్నేక్ ఫిజికల్ గా లేదు, రామయ్య బ్రెయిన్ లో ఉంది. ఎప్పుడైతే లైట్ అనే నాలెడ్జ్ పడిందో, పోలీస్ మ్యాన్ బికమ్స్ ద గురు ఆఫ్ రామయ్య అండ్ సేస్ దిస్ ఇస్ ఓన్లీ ఎ రోప్. 2 అడుగుల తాడు, మీ చేతులు కూడా సరిగా బలంగా కట్టలేదయ్యా, థ్రో ఇట్, వాక్ నౌ. ఆ ఇండియా 1893లో ఇండియా వాజ్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ ఇన్ ఫియర్. ఒక గురువు కేమ్ విత్ లయన్ స్ట్రెంగ్త్ అండ్ సెడ్, అరైజ్ అవేక్ ఓ యంగ్ ఇండియన్స్, యు ఆర్ నాట్ షీప్, యు ఆర్ లయన్స్, స్పిరిట్స్ ఫ్రీ. ఆ ఇండియా జాగృతమైంది ఇన్ ద ఫారం ఆఫ్ స్వామి వివేకానంద. ఆ ఒక స్ట్రెంగ్త్తో నడుస్తూ ఉంటే చికాగో పార్లమెంట్లో ఎంత అద్భుతమైన ఇది. యంగ్ మ్యాన్ ఆఫ్ 29 years and 8 months, 7,000 people, ఇక్కడ 1,400 500 ఉన్నారు, 7 times మోర్ ఆడియన్స్. విజువలైజ్ చేయండి, ఆ చికాగో నగరానికి వెళ్ళండి ఒక నిమిషం. 7,000 స్టూడెంట్స్, ఐ మీన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, నాట్ జస్ట్ స్టూడెంట్స్. వాళ్ళు ఈయన ఒక్కసారి కూడా అంతమందిని అడ్రస్ చేయలేదు, ఇండియాలో ఛాన్సే దొరకలేదు. అయితే దానికంటే ముందు ఏం చేశారు స్వామి వివేకానంద, 99% మీ అందరికీ తెలియదు. ఆయన ఫస్ట్ ఉపన్యాసం చికాగో పార్లమెంట్లో కాదు, మన పక్కనుండే మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్లో 1893లో ఇచ్చారు. 1893 February 13 మహబూబ్ కాలేజీలో మై మిషన్ టు ద వెస్ట్ అనే ఉపన్యాసం ఇచ్చారు. 1000 మంది విన్నారు. ఇక్కడి నుంచి మెడ్రాస్కి వెళ్ళారు. వివేకానంద అడిగారు, హైదరాబాద్కి వెళ్ళి ఏం చేశారు అని. హైదరాబాద్ వెళ్ళి నా ఇంగ్లీష్ నాలెడ్జ్, నా స్పీచింగ్ ఎబిలిటీని టెస్ట్ చేసుకున్నా. హైదరాబాద్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తే అమెరికా పీపుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంటారు.